బుద్ధ భగవానుడు ఒక ప్రదేశమును చేరుకుని విశ్రాంతిగా ఒక చోట కూర్చున్నాడు. శిష్యుడైన ఆనందుని పిలిచాడనమాట. వైశాలి నగరం రమణీయమైనది. ఉదయ చైతన్యము, గౌతమక చైతన్యము, బహుపుత్రక చైతన్యము ఇంకా అన్నీ ఈ నగరంలో చాలా మహత్తరమైనవి, రమ్యమైన చోట్లు. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ నగరంలో. వనములు, తపోధామములు అత్యంత రమణీయములు. ఆనంద మొదటి నుండి నేను చెప్పుచున్నానే ఉన్నాను. ఎప్పుడూ ప్రతిసారి ప్రతి చోట మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఎలాగంటే ప్రియమైన, గరాభమైన, అపరూపమైన వస్తువైనను ఏదో ఒకనాడు విడిచిపోవాలి. ఏదైనా సరే మనకు ప్రియమైన వస్తువు, గారాభమైంది, అపరూపమైంది ఏ వస్తువునైనా మనం ఒకరోజు విడిచిపోవాలి. సర్వమును అన్నిటికీ ఎడబాటు తప్పదు. తథాగతుడు నిర్వాణం చెందుటకు ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉంది తెలియజేస్తాడు. ఆనందుడు ఆశ్చర్యపోతాడు. ఏమి చేయాలో తెలియదు. ఆనందుడు భిక్షు సంఘమును సమావేశపరిచాడు. భిక్షువులారా, శాశ్వతముగా నా ధర్మమును నెలకొల్పునట్లు సదాచారులై ఉండండి. నేను చెప్పిన ధర్మాలన్నీ మీరు పాటించేలాగా, ప్రజల్లో ఇది అందరికీ చెప్పుకునేలాగా మీరు సదాచారులై ఉండండి. అలాగనే బహుజన హితార్థముగా, సుఖార్థముగా ధర్మమును భావించండి, సేవించండి. అందరికీ మీరు చేసే ధర్మాలు చెప్పేవన్నీ బహుజనులకు అందరికీ కూడా హితార్థము, సుఖార్థముగా ఉండాలి. సేవించండి, ధర్మాన్ని సేవించండి. నా ఉపదేశములన్నింటినీ కూడా చక్కగా మననం చేయండి, జప్తి పెట్టుకోనండి. ఇప్పుడు మర్చిపోరాదు. కృత్రిమమంతయు కూలిపోయినదే. ఇప్పుడు ఇక్కడున్న మన కంటికి కనిపించే ఈ కృత్రిమమంతా కూలిపోయేదే. మరి అది కృత్రిమలన్నీ కూలిపోయేది. కృతకములన్నీ మనం అన్నీ తయారు చేసి పెడతాం కదా. కృతకములన్నీ కట్టినవి, పెట్టినవి, ఇలాంటివన్నీ కృతకాలు అన్నమాట. అవన్నీ కూడా గతించినవి, నశించిపోయేవి. కలిగినవి అన్నీ తొలగిపోయేవి. మనం కళ చేసుకుంటున్నాం కదా. అన్ని సొమ్ములు, సంపదలు అన్నీ పోగుపెట్టుకుంటాం కదా. అవన్నీ కూడా తొలగిపోయేవి. కూడినవన్నీ కూలిపోయేవి. వీటిని గాక జీవిత లక్ష్యాన్ని మీరు గుర్తెరగండి. జీవిత లక్ష్యాన్ని పాటించుకోండి. వీటిని కాదు, ఈ కూలిపోయేవి, విడిపోయేవి, అన్నీ నశించిపోయి వీటిని కాదు, లక్ష్యాన్ని సాధించండి. 3 నెలలకు మాత్రమే 3 నెలల్లో తథాగతుడు నిర్వాణం చెందగలడు. ఇలా అనేక రీతుల భిక్షు సంఘమునకు ధర్మోపదేశం చేయుచు కడసారి వైశాలి నగరం చేసిన అంతర్మహానుభావుడు, అంత వైరాగ్యం, అంత తపోదానం అంతా చేసినవాడు కూడా కడసారిగా వైశాలి ఇంకా తిరిగి రాడనమాట. వైశాలి నగరమును పరికించి చూసి కుశీనారపురమునకు మార్గం పట్టాడు. ఇంకా చూడండి మరి ఎంత తపస్సు, ఎంత వైరాగ్యం, ఎంత ఇల్లు విడిచి, రాజ్యం విడిచి, సంపదలు విడిచి, భార్యను విడిచి, తల్లిదండ్రులను, కుమారుణ్ణి అందరినీ విడిచి వచ్చినా సరే మరలా ఈ రాజ్యాన్ని వైశాలి నగరమును కడసారి పరికించి చూసాడు అనమాట. మానవులకు దైవమైనటువంటి బుద్ధుడు దేవుడే అంటే చెప్తారు కదా. భగవంతుడి అవతారం అనే చెప్తారు. ఆయన కూడా పరికించి చూసి వేరే మార్గం పట్టాడు. ఇవన్నీ నశించిపోయాయని తెలుసు ఆయనకి. అయినా సరే మమకారం ఉంటుంది. ఇంకో నగరానికి వెళ్ళిపోయాడు. ఇంకా 3 నెలల్లో ఆయన నిర్వాణం పొందుతాడు. అందరినీ పిలిపించి ధర్మాలన్నీ చెప్పి దర్శనాలు ఇచ్చి కడ వరకు నిర్వాణం చెందే క్షణం వరకు కూడా అందరికీ దర్శనమిచ్చాడు. వచ్చిన వారందరికీ మంచి మాటలు ఉపదేశించాడు. చూడవచ్చిన వారిని ఎంతో ప్రేమగా ఆదరించాడు. ఇలా బుద్ధుడి జీవితం గడిచింది. నిన్నే కదా మనకి ఇది జరిగింది, వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ జరిగింది. ఎప్పుడు సదా మనం బుద్ధుడిని గుర్తించుకోవాలి. నిన్న సమయం దొరకలేదు చెప్పడానికి. ఈరోజు బుద్ధుడిని స్మరించుకుంటున్నాను నేను. నాకు బుద్ధుడి బోధలు అంటే చాలా ఇష్టం. కనుక మనం బుద్ధుడిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ధర్మమే కదా, ధర్మమే చెప్పాడు, ఆచరణ చెప్పాడు, నడుచుకునే మార్గాలు చెప్పాడు, సుఖవంతమైనటువంటి తేలిగ్గా జీవించే బాగా చెప్పాడు. మరి మనకి ఎందుకు ఇష్టం అవ్వదు? మనం పాటించాలి ధర్మాన్ని. ఇదే విధంగా మనం ఎప్పుడు కూడా ధర్మాన్ని వదలక నడుచుకుందాం. సరేనా? రేపు ఇంకొకటి చెప్పుకుందాం.